హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇక జీవిత భాగస్వామితో ఆలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు అదనపు పని ఒత్తిడి నుండి బయటపడే అవకాశం దొరుకుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారిని అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక నూతన ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక అనుకున్న ధనయోగం అనేది లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఉమ్మడి ఆస్తులను పొందుతారు. ఇక కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభము, అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు, అలాగే కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి పొందుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చిన్ననాటి స్నేహితులతో సంభాషిస్తారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలను ఈరోజు విస్తరిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు ఆశించిన అవకాశాలను దక్కుతాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఈరోజు గడిపేంత మంచి రోజుగా చెప్పవచ్చు. మహిళలకి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.